ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఉదయం 11 గంటలకు లోక్సభ ముందుకు ఆర్థిక బిల్లును తేనున్నారు. దీంతో వరుసగా 8వ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిలవనున్నారు. ఎన్డీఏ సర్కార్ 3వసారి అధికారంలోకి వచ్చాక ఇదే తొలి పూర్తి స్థాయి బడ్జెట్. ఇప్పటికే ఢిల్లీ తన నివాసం నుంచి నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకొని అక్కడి నుంచి రాష్ట్రపతి భవనానికి వెళ్లారు. 10 గంటలకు రాష్ట్రపతి భవన్ పార్లమెంట్కు పయనం కానున్నారు. పార్లమెంట్లో కేబినెట్ సమావేశం కానుంది. కేంద్ర మంత్రి వర్గం బడ్జెట్కు ఆమోదం తెలిపాక 11 గంటలకు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. బడ్జెట్లో ముఖ్యంగా 6గా ఉన్న పన్ను స్లాబ్లను 3కు కుదించేందుకు అవకాశం కనిపిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగుల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అత్యధిక పన్ను రేటు 30%గా ఉండగా దీనిని 25%కి తగ్గిస్తారని వార్తలు వస్తున్నాయి. మహిళలకు సాధికారతే లక్ష్యంగా వారికి నైపుణ్య శిక్షణ కల్పించడంతో పాటు జన్ధన్ యోజన, ముద్ర యోజన వంటి పథకాలకు కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. మార్చితో ముగుస్తున్న మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ గడువును కొనసాగించడం లేదా కొత్త పథకాన్ని తీసుకురావచ్చని భావిస్తున్నారు. సౌర విద్యుత్తును ప్రోత్సహించేందుకు పీఎం సూర్యఘర్ ముఫ్తా బిజ్లీ పథకానికి రాయితీ కోసం బడ్జెట్లో కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. గ్రామీణ పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సాయం చేయనుంది. పట్టణ ప్రాంతాల్లో 2029 నాటికి 1 కోటి మంది పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనున్నట్లు ప్రకటించింది. లోక్సభలో 2024-25 ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశ జీడీపీ వృద్ధి రేటు 2025-26లో 6.3 నుంచి 6.8%గా ఉండొచ్చన్నారు. 2024-25లో 6.4%గా నమోదైందని తెలిపింది. 2047 కల్లా వికసిత్ భారత్గా నిలబడాలంటే వచ్చే 2 దశాబ్దాల పాటు 8% చొప్పున నిలకడగా జీడీపీ రేటు నమోదు కావాలి. దీన్ని సాధించాలంటే జీడీపీలో పెట్టుబడుల శాతం ప్రస్తుతం ఉన్న 31% నుంచి 35%కి పెరగాలి. ఇక ఉద్యోగాలకు ముప్పు లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలని ఆర్థిక సర్వేలో తెలిపింది. ఈ గవర్నెన్స్, యూపీఐ, ఆధార్ డిజిటల్ మౌలిక వసతులను బలోపేతం చేయాలని తేల్చింది. 5G నెట్వర్క్ను విస్తరించాలని, ఇందుకు ఏఐ, డేటా ఆధారిత విధాన నిర్ణయాలు తీసుకోవాలి. ఇక కేంద్ర బడ్జెట్పై గంపెడాసలు పెట్టుకున్నారు దేశంలోని పేద, మధ్యతరగతి ఉద్యోగులు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఖర్చుల కారణంగా మధ్యతరగతి ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో వారికి పన్ను రాయితీలు ఇవ్వడం ద్వారా ఊరట లభిస్తుందంటున్నారు ఆర్థిక నిపుణులు. ముఖ్యంగా పన్నుల స్లాబులను సవరించాలన్న డిమాండ్ ప్రజల్లో నెలకొంది. పన్ను స్లాబుల్లో ప్రాథమిక మినహాయింపు పరిమితిని 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు మిడిల్ క్లాస్ పబ్లిక్. 30% ఉన్న పన్ను రేటు థ్రెషోల్డ్ను 10 లక్షల నుంచి 20లకు పెంచడం ద్వారా ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు పరిమితిని 1.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచాలి. దీంతో సేవింగ్స్, పెట్టుబడులు పెరుగుతాయని ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. జీతం పొందే వ్యక్తుల కోసం స్టాండర్డ్ డిడక్షన్ను 50,000 నుంచి 1 లక్షకు పెంచడం వల్ల కస్టమర్ల చేతిలో ఖర్చు చేసేందుకు డబ్బుంటుంది. పిల్లల విద్య, ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కోసం అదనపు తగ్గిస్తే మధ్యతరగతి ప్రజల చేతిలో డబ్బు మిగులుతుందంటున్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, అప్డేట్స్ ఏంటి బడ్జెట్ పై? చంద్రిక, దేశ ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోడీ 3.0లో ఫుల్ టైం పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. లాస్ట్ టైం పెట్టినప్పటికీ అది ఇంట్రీమ్ బడ్జెట్గా ఉంది. అంతకుముందు ఎన్నికలకు సంబంధించి ఓటాన్ బడ్జెట్ ఉండే. బట్ ఈసారి బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉండబోతున్నాయి, నిర్మలా సీతారామన్ వరాలు కురిపిస్తాయా లేకపోతే షాకులు ఇస్తుందా అనేది చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. బడ్జెట్కు సంబంధించి కొద్దిసేపటి క్రితం ఆమె తన నివాసం నుంచి ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి సహాయ మంత్రులతో కలిసి బడ్జెట్ను తీసుకుని రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్తారు. రాష్ట్రపతితో భేటీలో ఆమె బడ్జెట్కు సంబంధించినటువంటి ప్రవేశపెట్టేందుకు అవసరమైనటువంటి అనుమతులు అనేది కూడా తీసుకుంటారు. ఆ తర్వాత 10:30కు పార్లమెంట్లో యూనియన్ క్యాబినెట్ భేటీ అవుతుంది. యూనియన్ క్యాబినెట్ భేటీ సందర్భంగా పార్లమెంట్లో బడ్జెట్కు సంబంధించినటువంటి ఆమోదాన్ని కేంద్ర క్యాబినెట్ అనేది కూడా తెలుపుతుంది. ఆ తర్వాత 11 గంటలకు సెషన్ స్టార్ట్ అయిన తర్వాత నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెడతారు. ఈసారి కూడా
డిజిటల్ రూపంలోనే ఉంటుంది. వరుసగా ఎనిమిదోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెడుతూ వస్తున్నారు. ఇది 8వ సారి వరుసగా. ఈ బడ్జెట్కి సంబంధించి కేటాయింపులకు సంబంధించి నిన్న ప్రధాని మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాలపైన లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నేను భగవంతుని ప్రార్థిస్తున్నా అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. బడ్జెట్ సెషన్ ప్రారంభానికి ముందు నిన్న పార్లమెంట్ ఆవరణలో ఆయన మాట్లాడారు. ఆ సందర్భంగా ఈ కామెంట్ చేశారు. దీన్ని బట్టే కొంత పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించి కొంత ఉపశమనం కలిగించేలాగా నిధుల కేటాయింపులు కావచ్చు, లేకపోతే ట్యాక్స్కి సంబంధించినటువంటి ఎగ్జెప్షన్స్కి సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. వేతన జీవులకు సంబంధించి 10 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జెప్షన్ ఉంటే బాగుంటుంది అనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుతానికి 5 లక్షల వరకు ఉంది. దాన్ని 10 lakhsకి ఉంచితే బాగుంటుంది అనేటువంటి డిమాండ్స్ ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే లాస్ట్ టైం షుగర్ కోటెడ్ లాగా ట్యాక్స్కి సంబంధించినటువంటి స్లాబ్లకు సంబంధించి కొంత జిమ్మిక్లు అనేది కూడా చేశారు. ఆ విధంగానే ఈసారి కూడా కొనసాగుతుందా, లేకపోతే ట్యాక్స్ ఎక్సెప్షన్కి సంబంధించి ఒక నిర్ణయం ఏదైనా తీసుకుంటారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇంకా నిన్న ఆర్థిక సర్వే అనేది కూడా నిన్న పార్లమెంట్ ముందుకు వచ్చింది. దాంట్లో నెక్స్ట్ ఇయర్కి 6.3 నుంచి 6.8 వరకు గ్రోత్ రేట్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాడు ఎస్టిమేట్ చేశారు. దాంతోపాటు ఇంటర్నేషనల్ రేంజ్లో వస్తున్నటువంటి ఛాలెంజెస్ని, దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే ద్రవ్యోల్బణం సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా పొందుపరిచారు. ఎగుమతులకు సంబంధించి కీలకంగా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఉక్రెయిన్ రష్యా వార్కు సంబంధించినటువంటి ఇష్యూస్ వల్ల కావచ్చు, లేకపోతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతోటి ఎగుమతులకు సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేయడము, అలాగే కరోనా తర్వాత ఆర్థికంగా కొంత ఇబ్బందులు అనేది కూడా తలెత్తాయి. తగ్గినటువంటి ఆదాయాన్ని పరిపుష్టం చేసుకునేందుకు వాటిని ఇంక్రీజ్ చేసుకునే దిశగా అడుగులు వేయడంతో పాటు 2047 కల్లా, అంటే స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్లు అనేది కూడా కేటాయింపులు అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఈ బడ్జెట్ కూడా ఆ దిశగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులకు సంబంధించినటువంటి ఇష్యూస్లో ప్రస్తుతానికి 35% ఉన్నటువంటి దాన్ని 38% పెంచే దిశగా, అంటే గ్రోత్ రేటు మినిమం 8% పైగా ఉంటేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు అనేది కూడా సాధ్యమవుతాయి. కాబట్టి వాటికి ఊతమిచ్చేలాగా, పెట్టుబడులకు ఊతమిచ్చేలాగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మెరుగుపరిచేలాగా రాష్ట్రాలకు సంబంధించి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని పరిపుష్టం చేస్తూనే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయడము, అలాగే గ్రామీణ భారతానికి సంబంధించి కీలకంగా మౌలిక వసతులకు సంబంధించిన కల్పన పైన పెద్ద ఎత్తున నిధులు అనేది కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఇక లాస్ట్ 10 yearsగా కూడా బడ్జెట్లో రక్షణ శాఖకు సంబంధించినటువంటి కేటాయింపులు అనేది కూడా వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ఈసారి కూడా బడ్జెట్ కేటాయింపుల్లో రక్షణ శాఖకు అధిక ప్రాధాన్యత అనేది ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వాటి తర్వాత ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్గా ఉన్నటువంటి వాటికి నిధులు కేటాయింపులు చేస్తూనే PM కిసాన్ యోజనకు సంబంధించి గతంలో ఒక డిమాండ్ ఉంది. ప్రస్తుతం 6,000 ఇస్తున్నటువంటి దాన్ని 10,000 రూపాయలకు పెంచాలనేటువంటి డిమాండ్ ఉంది. వాటికి సంబంధించినటువంటి అంశం పైన ఒక నిర్ణయం అనేది కూడా దీంట్లో ఈ బడ్జెట్లో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇక వందే భారత్ ట్రైన్స్కి సంబంధించి ఫ్లాగ్షిప్ ట్రైన్స్గా ఉన్నాయి భారతదేశానికి సంబంధించి, వాటిని పెంచడంతో పాటు ఈ హౌసింగ్ ఫర్ ఆల్కి సంబంధించినటువంటి అంశంలో 5 కోట్ల ఇండ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికలకు సంబంధించిన కేటాయింపులు కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే బడ్జెట్కు సంబంధించి ఈసారి పేద మధ్యతరగతి వర్గాలకు ఊరట ఇస్తూనే ఇటు రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి, ముఖ్యంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత బీహార్కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రాలకు కూడా కేటాయింపులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్లో బీహార్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చాలా కీలకంగా ఉంది. ఈ 2 రాష్ట్రాల అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల సహకారంతో సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది. కాబట్టి ఈ 2 రాష్ట్రాలకు కొంత అధిక ప్రాధాన్యత అయితే ఇచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. చంద్రిక, కేంద్ర బడ్జెట్పై గంపెడాసలు పెట్టుకున్నారు దేశంలోని పేద మధ్యతరగతి ఉద్యోగులు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఖర్చుల కారణంగా మధ్యతరగతి ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో వారికి పన్ను రాయితీలు ఇవ్వడం ద్వారా ఊరట లభిస్తుందంటున్నారు ఆర్థిక నిపుణులు. ముఖ్యంగా పన్నుల స్లాబ్లను సవరించాలన్న డిమాండ్ ప్రజల్లో నెలకొంది.
పన్ను స్లాబుల్లో ప్రాథమిక మినహాయింపు పరిమితిని 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు మిడిల్ క్లాస్ పబ్లిక్. 30% ఉన్న పన్ను రేటు థ్రెషోల్డ్ను 10 లక్షల నుంచి 20లకు పెంచడం ద్వారా ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు పరిమితిని 1.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచాలి. దీంతో సేవింగ్స్, పెట్టుబడులు పెరుగుతాయని ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. జీతం పొందే వ్యక్తుల కోసం స్టాండర్డ్ డిడక్షన్ను 50,000 నుంచి 1 లక్షకు పెంచడం వల్ల కస్టమర్ల చేతిలో ఖర్చు చేసేందుకు డబ్బుంటుంది. పిల్లల విద్య, ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కోసం అదనపు తగ్గిస్తే మధ్యతరగతి ప్రజల చేతిలో డబ్బు మిగులుతుందంటున్నారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద జీవిత బీమా, ప్రత్యేకించి టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేకమైన పన్ను మినహాయింపిస్తే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన 2047 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యం నెరవేరే అవకాశం ఉందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. హెల్త్ ఇన్సూరెన్స్ పై 25,000 నుంచి 1 లక్ష వరకు ఉన్న ప్రస్తుత రాయితీని 50,000 నుంచి 1,50,000కు పెంచుతారని అంచనా వేస్తున్నారు. ఇక 4 లక్షల వరకు హోమ్ లోన్పై ఆదాయ పన్ను మినహాయింపు చేయాలంటున్నారు ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్.